దేవా లాంటి వాళ్ళు కూడా దేవా కావచ్చు, హిడ్మా ఒకటే గ్రామానికి చెందిన వాళ్ళు. వాళ్ళు సన్నిహితులు, స్నేహితులు అనే ఒక చర్చ ఉన్నది. సో, దేవా లాంటి వాళ్ళు అంటే ఎట్లాగో హిడ్మా చనిపోయిన ఎన్‌కౌంటర్‌లో బట్ దేవా లాంటి వాళ్ళు కూడా లొంగిపోతుర్రంటే మిగతా క్యాడర్ కూడా సరెండర్ అయ్యే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా ఆ ప్రభావం ఇప్పుడు వాస్తవంగా సోను, ఆషన్నలు, తర్వాత రాష్ట్ర కమిటీ మెంబర్లు, వెంకటేషు, రాజ్‌మోహన్ చాలామంది అంటే వాళ్ళకి తెలిసిన నాయకులు, రాష్ట్ర కమిటీ నాయకులు, రణిత వీళ్ళందరూ ఉన్నారు గదా! వాళ్ళకి తెలిసిన నాయకులే. కాబట్టి వాళ్ళ ప్రభావం ఇక్కడ బస్తర్‌లో ఉంది. తెలంగాణ పైనుంది. ఇతర రాష్ట్రాల పైనుంది. హ్మ్. తర్వాత దాని యొక్క ప్రభావం నుంచి కంటిన్యూ అయితుండ్రు. ఈడు చనిపోయేటకంటే ముందే బయటకొచ్చేస్తుండ్రు. హ్మ్. ఇడుమ చనిపోయిన తర్వాత ఇడుమ ప్రభావంతోటి కూడా బయటకొస్తుండ్రు. కాబట్టి ఒక ప్రభావం మరొక దాని పైన కూడా పడుతుంది కాబట్టి, హ్మ్. కాబట్టి మిగిలిన ఇప్పుడు దేవా వచ్చిండు కాబట్టి ఇప్పుడు డీజీపీ కూడా చెప్పిండు గదా! బెటాలియన్ ఇప్పుడు ఎంతున్నది? 60 మంది కూడా లేరు అనే విషయాన్ని కూడా తనే స్వయంగా చెప్పిండు. తను చెప్పిండంటే వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఆధారం చేసుకొని చెప్తాడు గదా! కాబట్టి ఇప్పుడు బలగాలు చాలా తగ్గిపోయినాయి. తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఇంకా మీకు తెలిసినంత వరకు అగ్రనాయకులు ఇంకెవరెవరు మిగిలినారు సార్? అంటే సరెండర్ కావాల్సినోళ్ళు. ఎందుకంటే చాలా మంది పేర్లు గతంలో మనం చూసినాం. గణపతి అని చెప్పి, తిరుపతి అని చెప్పేసి, ఆసన్న లాంటోళ్ళు కొంతమంది లొంగిపోయారు. ఇంకా ఇప్పుడు దేవా కాకుండా ఇంకెవరెవరు కీలక నేతలున్నారు మీకు తెలిసినంత వరకు? ఇప్పుడు దేవా ఏందో రాష్ట్ర కమిటీ మెంబర్ ఆయన కేంద్ర కమిటీ మెంబర్ కాదు. ఓకే. బెటాలియన్ లీడర్ అంతే. ఓకే. కానీ కేంద్ర కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు కదా! కేంద్ర హ్మ్. కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు ఉన్నారు. దేవ్‌జీ హ్మ్. ఉన్నాడు, లేదా సంగ్రామ్ ఉన్నాడు, లేకపోతే గణపతి ఉన్నాడు, లేకపోతే సాగర్ ఉన్నాడు. హ్మ్. ఇంకా వేరు పేర్లు వాళ్ళు కొత్తగా కూడా వాళ్ళు కొంతమంది నిర్ణయించుకుంటారు. మనకు తెలవదు ఆ విషయాలు. అవును. కాబట్టి వాళ్ళే కాకుండా రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా డీకేలో కూడా ఉన్నారు. హ్మ్. ఒరిస్సాలో ఉన్నారు, జార్ఖండ్‌లో ఉన్నారు. పేర్లు సరే అవన్నీ మనకు తెలవయి. ఏమున్నప్పటికి కూడా ఏందంటే ఉన్నారు. పార్టీ ఏమి ఇప్పుడు మొత్తంగా అంటే ఇప్పుడే ఇవ్వాలే లేకుండా పోయిందని మనం అనుకోలేము మనం. హ్మ్. కాబట్టి అంటే ఏదైనప్పటికీ ఒక పరిణామం మనకేం కనబడుతుందనంటే, అంటే సాయుధంగా వాళ్ళు పోరాడే వాళ్ళు అందరూ ఒకళ్ళెనక వస్తూనే ఉండ్రు. అవును. అది ఆగే పరిస్థితి ఏమీ లేదు. ఇంక వాళ్ళు సాయుధ పోరాటం చేసే పరిస్థితి కూడా లేవు. కాబట్టి అది ఏదైతుందో సరే లేట్ అయినప్పటికి కూడా అంటే ఇప్పుడు వెంకటేష్, రాజిరెడ్డి ఏదైతే మాట్లాడిండో హ్మ్. అంటే ఇది ఏదైతుందో అందరూ గమనించి వీలైనంత త్వరగా బయటికి రావడమే మంచిది తప్ప, హ్మ్. నష్టపోవడం ద్వారా ఉపయోగం లేదు గదా! హ్మ్. దాని ద్వారా ఏమి సాధించలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లోపట హ్మ్. అంటే సాయుధ పోరాటం ద్వారా ఇప్పుడు ఏమి చేయలేము. చనిపోవడం అనేది స్పష్టంగా కానీ అర్థమవుతున్నప్పుడు రాజిరెడ్డి క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. రాజిరెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే టెక్నాలజీ పెరిగింది. ఈ రోజుల్లో సాయుధ పోరాటం చాలా కష్టం అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. సో, అంటే నిజంగానే కష్టం అంటారా? టెక్నాలజీని బట్టే తట్టుకోలేరంటారా ఇప్పుడు? అంతే కదా! ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైసు హ్మ్. అంటే సెల్ ఫోను లేదా కంప్యూటరు అంటే హ్మ్. ఇప్పుడు ఇందులో ఏ డివైస్ ఉన్నా ఏందంటే ఐడెంటిఫై అయ్యే పరిస్థితి ఉంది గదా! అవును. నువ్వు నీ దగ్గర ఫోన్ ఉందనంటే ఫోన్ ద్వారా నువ్వు ట్రాక్ అయితావు, రెండయితావు. అవును. అంటే నువ్వు మాట్లాడుకుంటే కూడా నీ మాటలు వినవచ్చు. లేకపోతే నువ్వు ట్రాక్ అయితావు. నువ్వు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నావు. అంటే వితిన్ 500 మీటర్స్ హ్మ్. అంటే ఈ లోపల కూడా నువ్వు ఎక్కడున్నావు అనే విషయం కూడా అర్థమైతది. ఓకే. కాబట్టి ఫోన్ ద్వారా వినియోగించుకోకపోతే చాలా కష్టమైన పరిస్థితి ఉంది. హ్మ్. కాబట్టి ఫోన్ వినియోగించుకోవాలి. దాని ద్వారా ఐడెంటిఫై అవుతారు. రెండవది తిరిగి అంటే ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి గదా! డ్రోన్స్, సెటిలైట్‌లు అవును. వాటి ద్వారా గూడా నిన్ను గుర్తించొచ్చు గదా! హ్మ్. నువ్వు అడవిలో ఎక్కడున్నా గాని ఏందంటే జల్లెడ పడుతుండ్రు కాబట్టి వందల డ్రోన్‌లు తిరుగుతున్నాయి డీకే లోపట. లేదా మావోయిస్టులు ఉన్న ప్రాంతం అది ఒరిస్సా గావచ్చు, జార్ఖండ్ గావచ్చు. అంటే వందల డ్రోన్‌లు గూడా తిరుగుతున్నాయి. సెటిలైట్‌లు తిరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ ఫోటోలు తీస్తుండ్రు. హ్మ్. అంటే ఇంటెలిజెన్స్ అనేది ఉందో అంటే మనుషులు ఇచ్చేదానికంటే కూడా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్సీ హ్మ్. మనుషులు కూడా ఇస్తుండ్రు. మనుషుల్లో ఒకటి ఇన్ఫార్మర్లు పెరిగిండ్రు. తర్వాత కొవ్వొత్తులు పెరిగిండ్రు. కానీ అంతకంటే కీలకమైనది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్సీ. హ్మ్. ఈ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్సీ ద్వారా నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎటు పోతున్నావు ఈజీగా అర్థమవుతది. కాబట్టి దీని ఆధారంగా భద్రతా బలగాలు అంటే పోయి దాడి చేసే అవకాశాలున్నాయి. లేదా అంబుష్‌లు పెట్టే అవకాశం ఉంది. హ్మ్. పోలీసులు కూడా నష్టం జరగది. పోలీసులకు కూడా ఇప్పుడు పోలీసులకు నష్టాలు జరుగుతున్నాయా? మనం హ్మ్. చాలా కాలం నుంచి గమనిస్తే మావోయిస్టులు ఏం నష్టపరచలేకపోతుర్రు. ఎందుకు నష్టపరచలేకపోతుర్రంటే వాళ్ళు డ్రోన్‌ల సాయంతోటి, సెటిలైట్‌ల సాయంతోటి, ఇన్ఫార్మేషన్ నెట్‌వర్క్ తోటి వాళ్ళు వస్తుండ్రు. వాళ్ళొచ్చే అంటే వాళ్ళు మావోయిస్టులు వచ్చే విషయాన్ని కూడా వాళ్ళే ముందు అర్థం చేసుకుంటుండ్రు. హ్మ్. మావోయిస్టులు పోలీసులను ఎక్కడ చంపగలుగుతారు? చంపలేరు కదా! హ్మ్. కాబట్టి వాళ్ళే చనిపోతుండ్రు కాబట్టి ఈ మొత్తంగా కూడా ఏందనంటే ఈ మొత్తం విషయాలు గమనిస్తే ఏమాత్రం కూడా సాధ్యం కాదు అనేదైతుందో అది పూర్తిగా అంటే అందరికీ అర్థమవుతున్న విషయాలవి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.